బులెటిన్ల మరో బ్రేక్ను చూస్తున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించబోతున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా నేతలు మంత్రులతో కలిసి ఆయన ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఇదే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 11,600 కోట్ల రూపాయలతో అదేవిధంగా 55 పాఠశాలల నిర్మాణం కోసం మంజూరు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిన్న జీవోను విడుదల చేసినట్లు వెల్లడించారు. ఇంటర్నేషనల్ లెవెల్ టెక్నాలజీస్తో వచ్చే ఇటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళు అదేవిధంగా ప్రైవేట్లోనే కాదు దేశంలో కూడా ఎక్కడా లేదని అన్నారు. ఒక్కో స్కూల్ నుంచి 20 నుంచి 25 ఎకరాల ప్రాంగణం, అద్భుతమైన క్రీడా మైదానాలు, టీచింగ్ చెప్పే స్టాఫ్ కూడా అక్కడే ఉండే విధంగా కావాల్సిన వసతులు కల్పిస్తున్నట్లు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక డిజిటల్ ఎడ్యుకేషన్, మినీ థియేటర్ సహా అత్యద్భుతమైన డిజైన్లు చేసే పేద విద్యార్థుల కోసం అత్యున్నత ప్రమాణాలతో పాఠశాలల నిర్మాణం ఉంటుందని అన్నారు. విద్యార్థులు ప్రపంచంతో పోటీపడే సిలబస్ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ప్రపంచాన్ని శాసించే కంపెనీల్లో పనిచేసే విధంగా ఈ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులను తీర్చిదిద్దుతామని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచనలతో విద్యపై ఫోకస్ పెట్టామని చెప్పారు. సమాజానికి మేలు చేయాలనే ఆలోచనతో ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నా కూడా ప్రతి పైసా ప్రజల కోసం ఎలా ఖర్చు చేయాలా అని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఈ పాఠశాలను వినియోగించుకోవాలని సూచించారు. మీతో ఒక సంతోషమైనటువంటి కార్యక్రమాన్ని పంచుకోవటానికి ఆనందిస్తూ ఉన్నాం. ఈ దేశ చరిత్రలో ఎక్కడా ఇంతవరకు లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించిన జియోని 55 స్కూల్స్ సంబంధించి గతంలో 3 స్కూల్స్ జియో ఇచ్చారు. మొత్తంగా 58 స్కూల్స్ సంబంధించి 11,600 కోట్ల రూపాయలతో 11,600 crores ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని శాంక్షన్ చేస్తూ విద్యాశాఖను చూస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ జియోని వారి శాఖ ద్వారా నిన్న ఆర్డర్స్ ఇష్యూ చేశారు. బహుశా ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఈవెన్ ప్రైవేట్ పరంగా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇంత గొప్ప టెక్నాలజీతో, స్టాండర్డ్స్తో, డిజైన్స్తో ఇంతవరకు ఎక్కడ ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ లేవు. ఒక్కొక్క స్కూల్ 20 నుంచి 25 ఎకరాల ప్రాంగణంలో అద్భుతమైనటువంటి క్రీడా మైదానాలతో, టీచింగ్ స్టాఫ్ కూడా అక్కడే ఉండేటట్టుగా ఎవరు బయట నుంచి రాకుండా కావాల్సినటువంటి వసతులతో, వాళ్ళకు కూడా రెసిడెన్షియల్ క్వార్టర్స్తో, విద్యార్థులందరికి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో విద్యా బోధన చేసే విధంగా డిజిటల్ ఎడ్యుకేషన్తో సహా ఒక మినీ యాంపీ థియేటర్తో సహా అద్భుతంగా డిజైన్ చేసినటువంటి ఈ స్కూల్స్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలకి, మధ్యతరగతి కుటుంబాలకి లక్షలు పోసి ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు కట్టి చదివించలేనటువంటి కుటుంబాలందరికీ ఉపయోగపడేటట్టుగా, ఇంటర్నేషనల్గా ఈ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఉండే సిలబస్తో శాంక్షన్ చేసిన ఈ స్కూల్స్కి నిజంగా మేమందరం ఈ క్యాబినెట్లో ఉండి ఈ ప్రభుత్వంలో ఈ సమయంలో ఈ పార్టీ ద్వారా శాసనసభ్యులుగా గెలిచి మా అందరి సమయంలో ఇటువంటి స్కూల్స్ నిర్మించేటువంటి అదృష్టం మా అందరికి కలగటం నిజంగా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మీతో ఒక సంతోషమైనటువంటి కార్యక్రమం